జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ 5వ జిల్లా మన వరంగల్ హన్మకొండ జిల్లాలను కంబైన్డ్గా చేసి పెట్టుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో మేము మాదన్నపేట చెరువు, పెద్ద చెరువు, మంచి రెవెన్యూ, నర్సంపేట పట్టణంలో ఇంకా కూడా సాగు చేసేటటువంటి వందలాది ఎకరాలకు సంబంధించి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి చెరువు. పైగా మన నర్సంపేట పట్టణం నుంచి అటు నెల్లికుదురేనా రోడ్ ఎటు పోతుంది? రోడ్ నల్లబెల్లికి పోయేటటువంటి రోడ్లో ఏదైతే లో లెవెల్లో వంతెన ఒకటి కట్టినరో అది కూడా ఇప్పుడు ఇంట్లో మత్తడి దుంకిపోయేటటువంటి నీళ్ళతో ఓవర్ఫ్లో అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కంపల్సరీ కొంచెం హైట్ పెంచి ఆ లో లెవెల్ వంతెనను కొంచెం హైట్ పెంచి కట్టాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మత్తడి మీద ఉన్న కాజ్వేని కూడా హైట్ పెంచి కట్టుకున్నట్టయితే ఇన్ని వందల ఎకరాలు సాగు చేసుకోవడానికి రోజు ఇక్కడ రైతులు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పి స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు. పైగా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఈడికి వచ్చినాం, ఇక్కడ అందరూ ఏమంటారు తాజా మాజీ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా ఇక్కడ లేనట్టు అందరు జూబ్లీహిల్స్ ఎన్నికలలో అక్కడ బిజీగా ఉన్నట్టు కనబడుతున్నారు. సో ఏ పార్టీలు ఎక్కడున్నా జాగృతి మాత్రం ప్రజల మధ్యలో ఉందనే విషయాన్ని మళ్ళొకసారి ప్రజలకు తెలియజేస్తూ ఈ కాజ్వే, ఇంతకుముందు ఆ బ్రిడ్జ్, ఆ రోడ్డు అన్నీ కూడా శాంక్షన్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఇదివరకే శాంక్షన్ అయింది. మరి ఎందుకు కట్టలేదు అనేటటువంటిది నర్సంపేట ప్రజలందరికీ కూడా బాగా తెలుసు, ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒకరి మీద విమర్శ కాదు, కాకపోతే ఈ పనులు జరగవలసి ఉండే జరగలేదు. ఇది జరిగేటట్టుగా ప్రభుత్వం మీద మేము మాత్రం ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం. తెలంగాణ జాగృతి నుండి ఈ మత్తడి హైట్ పెంచడానికి, అక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ హైట్ పెంచడానికి కూడా ఫ్యూచర్లో కూడా నర్సంపేట నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బ్రిడ్జ్ కట్టినాక ఆలోచిద్దాం అన్న. ఒక్క మాట ఆలోచించండి, ఈ దేశంలో బీజేపీ ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి పరిపాలిస్తుంది. మనకు ₹1 రాల తెలంగాణకి. సరే తెలంగాణ తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు అయింది, బీఆర్ఎస్ పాలనలో కొంత బాగుపడ్డాం. కానీ ఇంకా చాలా సమస్యలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, అసలు ఏది కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితి ఉన్నది. సో నేను అనేది ఏంటంటే ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు, కొత్త పార్టీలు, పాత పార్టీలు అన్నీ చివరి సంవత్సరం చూసుకుందాం, ఎన్నికల సంవత్సరం. ఇప్పుడు మాత్రం ప్రజా సమస్యల మీద అందరం కలిసి మాట్లాడదాం. జాగృతి అదే పని చేస్తుంది, జనంలోకి వస్తుంది, జనం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంది, వాటిని పరిష్కరిస్తుంది. అడిగేటోడు లేకపోయేసరికి ఏమవుతుందంటే అధికారంలో ఉన్నోళ్ళు పనిచేస్తలేరు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా పనిచేస్తలేరు. సో మేము అడుగుతున్నాం, మరి ప్రజలు మా వైపు నిలబడతారని బలంగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా ఒకటండి, వర్షానికి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, అసలు ఇక్కడక్కడ అని కాదు, మొంతా తుఫాన్తోని తెలంగాణలో